నెక్స్ట్ టాపిక్ ఇన్ ఏ ఫిఫ్త్ యూనిట్ లైక్ ఏ అప్లికేషన్ లేయర్. ఇంతవరకు మనం చెప్పుకుంది ఓన్లీ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ గురించి. ఇప్పుడు అప్లికేషన్ లేయర్, అసలు అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఒక నెట్వర్క్ లైక్ ఏ డిజైనింగ్ ఛాలెంజెస్ లైక్ ఏ సెక్యూరిటీ కానీ స్కాలబిలిటీ కానీ. ఆల్రెడీ మనం ఈ 2 words చెప్పుకున్నాం, అంటే యూజర్కి మధ్య జరిగేది. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి స్కాలబిలిటీ కానీ, సెక్యూరిటీ కానీ, యూసేబిలిటీ కానీ, డేటా ఫార్మాట్ కానీ, ఎర్రర్ హ్యాండ్లింగ్ కానీ. స్కాలబిలిటీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే సెక్యూరిటీకి వచ్చేసరికి మన యొక్క ఇన్ఫర్మేషనే పాస్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం. యూజెబిలిటీ మీన్స్ యూజర్ ఫ్రెండ్లీ. అలానే ఒక డేటా ఫార్మాట్ మనం ఈ స్ట్రక్చర్లో ఉండాలి అని డిజైన్ చేసుకోవడం. ఎర్రర్ హ్యాండ్లింగ్, ఒక డేటా అనేది ఎలా అయితే అప్లికేషన్ డిజైన్ చేస్తే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది జరగకుండా ఉంటుంది. దీని యొక్క ఛాలెంజెస్కి వచ్చేసరికి బ్యాలెన్సింగ్ సెక్యూరిటీ అండ్ యూసేబిలిటీ, ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఎలా కంప్రెస్ చేయాలి. హ్యాండ్లింగ్ అండ్ ఏ యూజర్ నీడ్స్, అంటే యూజర్కి ఎలా అయితే అర్థమవుతుందో ఆ ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం. మేనేజింగ్ అండ్ ఏ కాంప్లెక్సిటీ, మేనేజింగ్ కాంప్లెక్సిటీ అనేది ఒక స్కాలబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ ఆల్సో. అలానే డిజైన్కి వచ్చేసరికి యూజర్ సెంటర్ డిజైన్, అలానే మాడ్యూల్ డిజైన్ ఆర్ ఏ సెక్యూరిటీ డిజైన్. యూజర్ సెంటర్ డిజైన్ వచ్చేసరికి ఒక ఎక్స్పీరియన్స్, ఒక వెబ్ అప్లికేషన్స్. అలానే దీనికి వచ్చేసరికి స్కాలబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. సెక్యూరిటీకి వచ్చేసరికి కన్సిడరేషన్ ఇంటూ ఏ అప్లికేషన్ డిజైన్. దెర్ ఆర్ ఏ ఎగ్జాంపుల్స్ ఇన్ ఏ అప్లికేషన్ లేయర్. హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మనం చెప్పుకున్నాం, లైక్ ఏ వెబ్ బ్రౌజర్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఎస్ఎంటిపి అంటే ఒక మెయిల్కి ఒక సెండర్కి మధ్య రిసీవర్కి జరిగేది ఒక కమ్యూనికేషన్. డిఎన్ఎస్ ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డొమైన్ నేమ్ సిస్టమ్, లైక్ ఏ డొమైన్ నేమ్ అంటే రీసొల్యూషన్స్.